ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పటి నుంచో బిజినెస్ లోనే ఉంటారు కాబట్టి తరతరాలుగా వాళ్ళు అదే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఒక నార్మల్ పర్సన్ అంటే బిజినెస్ చెయ్యని ఒక ఉద్యోగస్తుడి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బిజినెస్ చేయాలి అని అంటే డెఫినెట్ గా ఆలోచిస్తారు. ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు స్టార్ట్ చేయడమే బిజినెస్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఉద్యోగం నుంచి బిజినెస్ వైపుకి వచ్చారా? ఏదైనా కూడా స్ట్రగుల్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సొసైటీకి మనం చాలా మందికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అపోజ్ చేస్తారు. అంటే ఇది ఇది అవుతుందా, లేకపోతే ఇది నువ్వు సక్సెస్ కాలేవు, లేకపోతే ఇదెందుకు, జాబ్ చేసుకోవచ్చు కదా, శాలరీ వస్తుంది కదా. అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. సక్సెస్ అయ్యారు అని అంటే డెఫినెట్ గా వాళ్ళని పొగుడుతారు, సో వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తారు, అన్నీ ఉంటాయి. ఈవెన్ ఫెయిల్యూర్ అయ్యారు అనుకోండి, డెఫినెట్ గా మీరు ఎందుకు ఆ జాబ్ వదిలేసి వచ్చారు, సో అది కరెక్ట్ కాదు కదా అనే వే కూడా వస్తుంది. అంటే నేను కూడా ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు చాలా మంది అన్నారు, ఇంతే అన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇదే చేసుకోవచ్చు కదా, ఇది ఎందుకు, ఈ ట్రాక్ ఎందుకు మార్చుకున్నావు, హైదరాబాద్ ఎందుకు, నాది ఖమ్మం, యాక్చువల్గా ఖమ్మం నుంచి నువ్వు హైదరాబాద్లో బిజినెస్ చేస్తావు అది ఇది అని చెప్పి చాలా మంది అన్నారు. నేను అందరూ వింటా కానీ అంటే నాకు నచ్చింది ఎస్ అట్లా ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను. అయితే ఆ రోజు అన్నవాళ్ళు కూడా తర్వాత సక్సెస్ అయిన తర్వాత, బా రమణ నువ్వు భలే డెసిషన్ తీసుకున్నావు, అబ్బా నువ్వు అప్పుడు వెళ్ళావు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యావు. అంటే చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్టింగ్ ముందు అంతే అంటారు, తర్వాత ఏంటంటే ఏదో నీకు మంచి అదృష్టం ఉంది, అదృష్టం ఉంది అందరు సక్సెస్ అవుతారా, నువ్వు అదృష్టం ఉంది కాబట్టి సక్సెస్ అయ్యని చెప్పన్నారు. అయితే నేను ఒకటే చెప్తాను, అంటే సక్సెస్ అయ్యేంత వరకు ఎవరు గుర్తించరు మేడం, సక్సెస్ అయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు.